తెలుగులో కామెడీ హీరోస్కి కొదవేం లేదు. అయితే సునీల్ లాంటి హీరోకి అతి ముఖ్యమైనటువంటిది కామెడీ. తాను కామెడీ చేస్తే ఆ సినిమాలు చాలా హిట్ అయ్యాయి. అలా కాకుండా తాను కూడా యాక్షన్ సీన్లు చేసి పెద్దవాన్ని అయిపోవాలి అనుకునేటువంటి భావనలో ఉన్నటువంటి సందర్భాల్లో చేసిన కొన్ని సినిమాలు అంతగా ఆడలేకపోయాయి. ప్రధాన కారణం ఏంటంటే సునీల్ చేసినటువంటి సినిమాలు హిట్ అయ్యే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే అందులో అతి ముఖ్యమైనటువంటిది మర్యాద రామన్న అనేటువంటి సినిమా. సరే, అటువంటి సినిమాలు బాగా హిట్ అయ్యాయి. అందులో కామెడీ ఉంటుంది. అంతేకాకుండా అందులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం అవ్వడం, కథ మీద అన్ని విషయాల మీద పట్టుండడం, అది విజయానికి దారితీసింది. అలాంటి మరీ ముఖ్యంగా అదే కోవలో ఉండేటువంటి అల్లరి నరేష్తో కలిసి చేసినటువంటివి కానీ అలాంటి సందర్భాల్లో హెవీగా హిట్ అయ్యాయి. అంతేకాదు, సునీల్ అందరితో మంచి ర్యాప్ ఉంది. ఉదాహరణకి ఠాగూర్ సినిమా మనం చూసుకుంటే అందులో సునీల్ కనిపించేటువంటి కొంత సమయమైనా మంచి ఫేమ్ వచ్చింది తనకి. సునీల్ ఒక్కరితోనే కాదు కదా, చాలామందితో చేశారు. పెద్ద హీరోల్లో ముందు మెగాస్టార్ చిరంజీవి అయినా, అదేవిధంగా మహేష్ బాబు అయినా, నాగార్జునతోటైనా, రవితేజతోటి, వీళ్ళందరితో సినిమాలు చేసినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా తాను కథల పరంగా ఏ సీన్ అయినా చేయగలిగేటువంటి సత్తా తనకు ఉన్నటువంటి నేపథ్యం. కథలో విషయాన్ని చెప్పడంతో పాటు కామెడీని పండించగలిగేటువంటి వ్యక్తిత్వం. అయితే బ్రహ్మానందం ప్రస్తుతానికి యాక్టింగ్కు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్లేస్ వీళ్ళు రీక్రియేట్ చేయగలుగుతారని చాలామంది చూస్తూ వచ్చారు. అయితే ఆ స్థాయిలో చేయకపోగా ఇప్పుడు తాను హీరో లెవెల్లో చేసేటువంటి సినిమాల కారణంగా హిట్ రేట్ తగ్గిపోయింది. తద్వారా ఏమవుతుంది, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు తీసుకోవడం మానేస్తారు. తద్వారా సినిమాల్లో వెనుకబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే మెయిన్ రోల్ కాకుండా మంచి సినిమాలకి అదేవిధంగా కామెడీ రోల్ ప్లే చేయగలిగితే బెస్ట్ ఉంటుంది. అటువంటి పాత్రలు వస్తే చేయొచ్చు అని అనుకున్న సందర్భాల్లో ఇప్పటికిప్పుడు మళ్ళీ కామెడీ రోల్ ప్లే చేయాలనుకుంటే అందుకు స్క్రిప్ట్ చాలా అవసరం. ఏ సినిమా అయినా స్క్రిప్ట్ బాగుంటే చాలా హిట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సునీల్ కోసం కూడా ఇప్పుడు ఇలాంటి స్క్రిప్ట్లు తయారు చేసుకోవాలి. అయితే మంచి వాళ్ళతో స్క్రిప్ట్ రాయించుకొని డైరెక్షన్ కూడా మంచి డిపార్ట్మెంట్ వస్తే ఇది పెద్ద కష్టమైనటువంటి పని ఏం కాదు. కాకపోతే ఒకటి చాలామంది కమీడియన్లు ఉన్నటువంటి నేపథ్యంలో మీకున్నటువంటి స్థాయిలో ముఖ్యంగా పెద్ద హీరోల పక్కన కమీడియన్గా చేసిన సైడ్ హీరోగానైనా చక్కటి కామెడీ పండించవచ్చు. అట్లా ప్రధాన రోలే కావాలి అని అంటే కామెడీ మిస్ అవుతుంది. కామెడీ కావాలంటే సినిమాలు హిట్ అవుతుంది. సైడ్ హీరోగా ఉన్నా పర్వాలేదు, కాకపోతే హిట్ అయ్యే మార్గం చూసుకుంటే జనాల ఆసక్తిగా ఉంటుంది, నీకు విజయం వచ్చినట్టుగా ఉంటుంది. అట్లా సునీల్ చేసేటువంటి పనుల్లో హీరో రోల్ వస్తే చేయవచ్చు, మిగతా వాళ్ళకి కామెడీ రోల్ అయినా చేసుకుంటూ రావాలి. ఇది అందరూ కోరుకున్నటువంటిది.